హైదరాబాద్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బోనాల పండుగకి మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఎలా జరుపుకుంటారో చూస్తాం. ఇప్పుడైతే నైవేద్యం వండి బోనంలలో పెట్టారు. ఇప్పుడు కొంత బెల్లం శాఖ పోస్తాం కదా, బెల్లం శాఖలో కొంతమంది ఓన్లీ ఉట్టి బెల్లమే వేస్తారు. మా ఆడపడుచు వాళ్ళు మాత్రం బెల్లము, ఉల్లిగడ్డ, చింతపండు అవన్నీ సమర్పిస్తారు. 2 బోనాలు చేసారు. వాళ్ళు ఎప్పుడు 2 బోనాలు చేస్తారు. దేవతకి 2 బోనాలు చేస్తారు. పెరుగేస్తారు, ఉల్లిగడ్డ, బెల్లం, పెరుగు, చింతపండు ఇవన్నీ శాఖలో వేసి ఇప్పుడైతే బోనాన్ని ఇంకా మొత్తం కుదిర్చేస్తారు. పైన దీపం కూడా పెట్టి మొత్తం వేపాకులతో మంచిగా అలంకరించిన తర్వాత ఎప్పుడో హైదరాబాద్లో బోనాలు మాత్రం ఆషాఢంలోనే వస్తాయి. మన ఊర్లలో మాత్రం శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు, కానీ హైదరాబాద్లో ఆషాఢ మాసంలో చేస్తారు. ప్రతిసారి మా ఆడపడుచు వాళ్ళు చేస్తే మేము వెళ్తాము. అక్కడ హైదరాబాద్లో కూడా చాలా బాగా జరుగుతాయి బోనాలు. ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బోనాలు 2 బోనాలు చేశారు. ఆషాఢ మాసంలో బోనాలు అమ్మ వాళ్ళది కూడా అక్కడే. అమ్మ వాళ్ళది అయిపోయిన తర్వాత నేను మా ఆడపడుచు వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళు కూడా బోనం చేస్తారు. అమ్మ వాళ్ళు పొద్దున్నే చేసేసారు. అక్కడ బోనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయిపోయింది. బోనం అయితే ఎత్తుకుందాం అనేసి ఇంకా దీపం కూడా వెలిగించి హారతి ఇచ్చేస్తారు. ఇప్పుడైతే కంకణాలు కట్టుకుంటారు. ఇప్పుడు కంకణాలు కడుతున్నా చూడండి. ఇక్కడ నావీ బ్లూ శారీ ఆమె మా ఆడపడుచు, ఈ అక్కనేమో మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు. నాకు అక్క అవుతుంది, మా ఆడపడుచుకి ఆడపడుచు అవుతుంది అనమాట. అక్కడ తాత, మా అత్తమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ పక్కన ఉంది. అందరూ కట్టుకుంటారు ఇప్పుడు కంకణాలు. వీళ్ళు మా ఆడపడుచుకి కోడళ్ళు అనమాట, వాళ్ళ అక్క వాళ్ళ కూతుర్లు. అందరూ అయితే రెడీ అయిపోయారు బోనం ఎత్తుకోవడానికి కోసం. అయితే అందరు చక్కగా చీరలు ఆఫ్సారీలు అందరు కట్టుకొని రెడీ అయ్యారు. మేము మా పెద్ద కొడలు, మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు. నేను ఒక ఫోటో తీస్తారు రా జోష్నవి అనగానే చాలా మంచిగా వచ్చి మంచి స్టిల్స్ ఇస్తుంది. చాలా బాగా రెడీ అయింది. ఇంకా చిన్న కోడలేమో అక్కడ అందుబాటులో లేకుండే రాలేదు. ఈమె పెద్ద కోడలు, మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు. మా పాప అక్కడ పక్కనే ఉంది. అలా అందరు రెడీ అవుతుంటే మా పాప ఒకటే చూస్తుంది. ఎందుకంటే మా పాపకి రీసెంట్గా గుండు చేయించినాం. ఆమెకు హెయిర్ లేక ఒకటే చూస్తుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది మా పాప వాళ్ళని ఒకటే చూస్తుంటే. వీళ్ళందరూ ఇలా రెడీ అయ్యారు బోనాల కోసం. ఇక్కడ సాయంత్రం పూట తీసిరు బోనాలు, 6 అలా అయ్యింది. ఇప్పుడైతే ఇంకా బోనం ఎత్తేస్తారు. ఈయన అన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, మా అన్నయ్య ఇప్పుడు బోనం ఎత్తుతుంది. పెద్ద కొడలకి ఎత్తుతారు. వాళ్ళైతే మేమే ఎత్తుకుంటామని ఒకటే అడిగితే ఇంకా వాళ్ళకే ఎత్తుతుంది. మా పెద్ద కొడలు ఎత్తుకోలేక ఎత్తుకుంటుంది. ఇంకెళ్ళి అక్కడ పట్టుకుంది. మళ్ళీ మా ఆడపడుచు వెళ్ళి పట్టుకుంది. అక్క, నేను అక్కనే పిలుస్తాను. అక్క ఇంకా మొయ్యలేదని చెప్పి సపోర్ట్గా పక్కన పట్టుకొని ఉంది. ఎంత బరువైనా ఎత్తుకుంటుంది. ఇంకా మా చిన్న కోడలు లాస్ట్ టైం పెద్ద కొడలు ఒక్కతే ఎత్తుకుంది. ఈసారి నేను కూడా ఎత్తుకుంటా అని చెప్పేసి ఇద్దరు ఎత్తుకుంటారు. ఈమె కూడా పెద్ద భావన, మా పెద్ద కోడలు అంటే అక్క వాళ్ళ బావ కూతురు. అక్కడ అందరు ఈవినింగ్ టైం ఒకటేసారి బోనాలు తీస్తారు. అక్క వాళ్ళ సైడు ఈవినింగ్ టైం తీస్తారు. హైదరాబాద్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ బోనాలు ఎలా జరుపుకున్నారో ఫుల్ వీడియో చూడండి. ఆషాఢ మాసం బోనాలు హైదరాబాద్లో.